ఎట్టకేలకు ఏపీలో ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా అయితే విడుదల చేయడం జరిగింది. 8 ఏళ్ళు పూర్తయిన ఉపాధ్యాయులు, 5 ఏళ్ళు పూర్తయిన ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పనిసరి అన్నమాట. ఈ నెల 7 వరకు కూడా సూచనలు, సలహాలు అయితే స్వీకరించబోతూ ఉన్నారు. మీరు చూసుకుంటే ఉపాధ్యాయుల బదిలీలను ఇష్టారాజ్యంగా చేసుకుంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసింది. అంటే చేయకుండానా దీనిపై ఈ నెల 7 వరకు కూడా వెబ్సైట్ ద్వారా సూచనలు, సలహాలు పంపించాలని చెప్పి సూచించిందనమాట. ఆయా బడుల్లో మే 31 నాటికి 8 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు. బదిలీలను ఏడాదికి ఒక్కసారే, అది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వ, మండలం, అదేవిధంగా జిల్లా పరిషత్తు, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, కేజీబీవీలు, సొసైటీలు, ఇన్స్టిట్యూషన్లకు ఇది వర్తించదన్నమాట. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సీనియారిటీ జాబితాను తీసుకుంటారు. ప్రాథమిక నియామకం లేదా మనకి పదోన్నతుల ద్వారా నియామకం చేపట్టేటప్పుడు కేటగిరీ 3, 4 ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు. ఆ ప్రాంతాల్లో ఖాళీ లేకపోతే కేటగిరీ 1, 2లో నియమిస్తారు. పురపాలక, నగరపాలక సంస్థల్లో పాఠశాలలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు ఇందులో సడలింపు అయితే ఉంటుంది. హేతుబద్ధీకరణ తర్వాత మిగులు ప్రధానోపాధ్యాయులు, టీచర్లను అవసరమైన పాఠశాలకు మారుస్తారు. కౌన్సిలింగ్ ద్వారా ప్రాధాన్య క్రమంలో బదిలీ చేస్తారు. దీనికి ప్రత్యేక మార్గదర్శకాలు ఇస్తారు. ఆన్లైన్ కౌన్సిలింగ్లో డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, ఎన్సీసీ, ప్రత్యేక విద్యా ఇక్కడ వారికి కూడా మినహాయింపులు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బోధనేతర పనులు కూడా స్వస్తి. ఉపాధ్యాయులకు ఎన్నికల, జనగణన, వృత్తి వైపరీత్యాల విధులు తప్ప బోధనేతర పనులు అప్పగించకూడదని ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొంది. మే 31 నాటికి 2 ఏళ్ల సర్వీస్ ఉండే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బదిలీ నుంచి మినహాయింపులు అయితే ఉంటుంది. అభ్యర్థన చేసుకుంటే బదిలీ చేస్తారు. బదిలీలపై గ్రీవెన్స్ తర్వాతే కోర్టుకు వెళ్ళాలి. 2 ఉపాధ్యాయులకు ఒకే పాయింట్లు ఉంటే సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుంటారు. తర్వాత వయసును అయితే పరిశీలిస్తారు. ఏప్రిల్లో పోస్టుల హేతుబద్ధీకరణ కూడా చేయబోతూ ఉన్నారన్నమాట. సో కేటగిరీ వారీగా పాయింట్లు కూడా ఇవ్వబోతున్నారు. కేటగిరీ 1లో జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల పరిధులు, ఇదే స్థాయిలో ఇంటి అద్దె భత్యం ఉన్న ప్రాంతాలు. ఈ కేటగిరీలో పనిచేసిన వారికి ఏడాదికి 1 పాయింట్ చొప్పున ఇస్తారు. కేటగిరీ 2లో పట్టణాలు, నగర పంచాయతీలు, వీటిలో సమానంగా హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలు. ఈ బడిలో పనిచేసే వారికి ఏడాదికి 2 పాయింట్లు చొప్పున ఇస్తారు. కేటగిరీ 3లో అన్ని మండల కేంద్రాలు, రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలు. కేటగిరీ 1, 2 పరిధిలోకి అయితే రాని ప్రాంతాలు ఏడాదికి 3 పాయింట్లు ఇస్తారు. ఇక కేటగిరీ 4లో కొండ ప్రాంతాల్లోని పాఠశాలలు. కేటగిరీ 3 పరిధిలోకి రాని ప్రాంతాలు. ఇక్కడ పనిచేస్తున్న వారికి ఏడాదికి 5 పాయింట్లు ఇస్తారు. ఏడాదికి 1 పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్లకు ఇస్తారన్నమాట. మే 31 నాటికి ఏడాదికి అయితే పరిగణిస్తారు. స్పౌజ్ 40 ఏళ్ళు దాటిన అవివాహిత, దివ్యాంగులు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వితంతువు, విడాకులు తీసుకున్న మహిళ, మాజీ సైనిక ఉద్యోగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, కౌన్సిల్, క్యాన్సర్లతో బాధపడేవారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వారికి ప్రత్యేక పాయింట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి చేసిన చట్టాల్లో ముసాయిదా అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.